నమస్తే. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పిల్లలు, మీరు కూడా మాకు చెప్పాలి. ఏం చెప్పాలి? నూతన సంవత్సర శుభాకాంక్షలు లేదా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా? నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరం. మనము నిన్న నుంచి కొత్త సంవత్సరంలోకి వచ్చాం. నిన్నటి నుంచి. నిన్న 1వ తారీఖు కదా? చెప్పారా మీకు ఎవరన్నా? నిన్న 1వ తారీఖు, ఈరోజు 2వ తారీఖు. సో మీకందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్, సిడిపిఓస్, డిడబ్ల్యూఓస్, ఇంకా మిగతా పిల్లల తల్లిదండ్రులకి, ఇంకా మిగతా వారందరికీ కూడా ఈ రోజున మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజున మనం ముందుగా సంభాషణ అంశంలో నేను నా పరిసరాలకు సంబంధించింది, మనము వాహనాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే వాహనాలకు సంబంధించింది వర్క్ బుక్లో ఒక షీట్ ఉన్నది. ఆ షీట్ కూడా ఈరోజు చూద్దాము. ముందుగా పిల్లలు, మీరందరూ వాహనాలు మొత్తం అన్నీ గుర్తుపట్టేశారు కదా? పేర్లు చెప్తున్నారా? అన్ని పేర్లు చెప్పేస్తున్నారా? ట్రాక్టర్, ఏరోప్లేన్, విమానము, హెలికాప్టర్, ఇంకా షిప్, ఓడా, బోట్, ఇంకా 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 ఏం వాహనాలు ఉన్నాయి చెప్పండి. మీకు అందరికీ చాలా ఈజీగా వచ్చేటువంటిది ఏంటి? ఆటో, సైకిల్, రిక్షా చూసారా? రిక్షా, ఇంకా కార్, జీప్, ఇవన్నీ వెహికల్స్ మీకు తెలిసిపోయినాయి. ట్రైన్ కూడా, రైలు బండి. సో ఇవన్నీ మీకు తెలిసిపోయాయి కదా. సరే, దానికి సంబంధించింది ఒకటి మనకి మీ పుస్తకంలో వర్క్ బుక్లో ఒక షీట్ ఉంది. అది కూడా చూద్దాము. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఈ షీట్స్ ఎలా చేయించాలనేది మీకు తెలిసి ఉండాలి. సరే, చూద్దాం. మరి దీపికలో 3 సంవత్సరముల పిల్లల అభ్యసన దీపికలో వాహనాలకు సంబంధించిన ఈ అభ్యసన పత్రము చూద్దాము. క్రింద వాహన చిత్రాలను చూపించి గుర్తింప చేయండి. లోపించిన భాగాలను ఆ వాహనంతో జతపరచమనండి. పిల్లలు, ఇక్కడ ఈ వరుసలో కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. ఈ వరుసలో కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. మరి మనము ఈ పక్కన ఉన్న వాహనంలో ఒక భాగము లోపించింది, ఈ పక్కన ఆ భాగం కనిపిస్తుంది. దీంతో మనం జతపరచాలి. చేద్దామా మరి? ఇక్కడ ఏం కనిపిస్తుంది పిల్లలు? కారులో ఏదో లోపం కనిపిస్తుంది. ఏదో భాగము లోపించింది. ఏం భాగం చెప్పండి? చక్రం కదా. అది టైర్. ఈ టైర్ లోపించింది. మరి ఈ పక్కన ఎక్కడ ఉందో చూద్దాం. మరి కనిపిస్తుందా మరి మీకు? ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది కదా. మరి దీన్ని జతపరుద్దామా? ఎస్. చూడండి, ఏమిటి చిత్రము? ఏదో ట్రైన్ లాగా కనిపిస్తుంది కదా. ట్రైన్లో కంపార్ట్మెంటు వెనకాల. మరి ముందు ఇంజిన్ భాగం కనిపించలేదు, కంపార్ట్మెంట్లు ఉన్నాయి కదా. మరి అది ఎక్కడుందో కనిపిస్తుందా మరి మీకు? ఇక్కడ చూస్తున్నారా? కనిపించిందా? ఇక్కడ కనిపించింది కదా. ఇదేనా? జతపరుద్దామా మరి? ఎస్. మరి ఇక్కడ ఓడ
షిప్ కదా. షిప్లో ఇదంతా బాగుంది, ముందు భాగము కనిపించట్లేదు కదా. మరి ఇది ఎక్కడుంది చూద్దామా. ఇక్కడెక్కడుంది? కింద కూడా ఉంది, చూద్దాము. మరి ఇప్పుడు కనిపించిందా పిల్లలు? ఓడ ముందు భాగము ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా. మరి జతపరుద్దాం. మరి ఇక్కడ ఏం కనిపిస్తుంది పిల్లలు? విమానం, ఏరోప్లేన్. ఏరోప్లేన్లో ఏదో భాగము కనిపిస్తలేదు. ఏ భాగము? వెరీ గుడ్, వెనకాల తోక కనిపిస్తలేదు కదా. మరి అది ఎక్కడుంది చూద్దామా. ఇక్కడ ఎక్కడుందో చూద్దాం. మరి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ పైన కనిపించింది. రైట్. మరి దీన్ని జతపరుద్దాం. కింద ఒక చిత్రం మిగిలింది, అది కూడా చూద్దాము. ఏమిటిది పిల్లలు? సైకిల్ కదా. సైకిల్లో ఒక భాగము, ఏ భాగము? ఇక్కడ ఏదో భాగం మిస్ అయింది. ముందు చక్రం మిస్ అయింది. మరి చక్రం ఎక్కడుందో చూద్దామా. ఈ దిక్కు ఇక్కడ చక్రం కనిపిస్తుంది. మరి జత చేద్దామా. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి. ఓకే, చూసారు కదా. వాహనాలను గుర్తించారా? ముందు భాగం ఏంటి, వెనుక భాగం ఏంటి, ఏ భాగం మిస్ అయ్యింది, ఇవన్నీ కూడా గుర్తించారు కదా. నెక్స్ట్ మనము ఈ నెల ఒక కొత్త పాట నేర్చుకుందాము. ఇది ఏ నెల పిల్లలు తెలుసా మీకు? జనవరి నెల. జనవరి నెల. ఈ నెలలో మనము మొదటి పాట విందాము. సో విన్నారు కదా పిల్లలు పాట. దేనిపైన ఈ పాట? కూరగాయల మీద కదా. ఏమేమి కూరగాయలు చూపించారు ఈరోజు? మీరందరూ ఇవన్నీ తింటారా? మనం కూరగాయల గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, గుర్తుకొచ్చిందా? మరి మీరు ఈ కూరగాయలన్నీ గుర్తుపట్టారా? కూరగాయలకు సంబంధించిన మన పాట. సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఈ రోజున వర్క్ బుక్ చూద్దాము. ముందుగా ఈ వర్క్ బుక్లో మనము యూకేజీ వర్క్ బుక్లో 2 పేజీలు ఓ అక్షరానికి సంబంధించిన పేజీలు చూడడం జరిగింది. మిగతా పేజీలు కూడా ఈ రోజున చూద్దాం. దానికి గాను సరళ ఇన్స్ట్రక్టర్ గారు వచ్చి ఉన్నారు, తను మీకు చెప్తారు. ఇప్పుడు 4th క్లాస్ చిల్డ్రన్కి మనము 4వ అభ్యాసం చూస్తున్నాం. చూడండి. ఇన్ ఈచ్ బాక్స్
Name the picture. Identify the first letter of the word. Say aloud and circle it. ఓకే, ఇక్కడ ప్రతి డబ్బాలో కూడా మనకి కొన్ని పిక్చర్స్ అంటే చిత్రాలు ఇచ్చున్నారు. ఆ చిత్రం పేరు చెప్పి దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఏదైతే ఆ పదంలో ఉందో దానికి మనల్ని సర్కిల్ చేయమన్నారు. మనం ఓ అక్షరం గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ క్యాపిటల్ ఓ ఉంది అండ్ స్మాల్ ఓ ఉంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఒక్కొక్క పదంలో ఓ ఎక్కడుందో ఫస్ట్ లెటర్లో మనం సర్కిల్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? లోపల ఏముంది? ఇక్కడ ఒక క్యాన్ ఉంది కదా, ఈ క్యాన్లో ఈ డబ్బాలో లోపల ఆయిల్ ఉంది. ఏముంది? ఆయిల్. సెట్ అగైన్, ఆయిల్. ఆయిల్లో మొదటి అక్షరం ఏంటి? ఓ కదా, ఆయిల్ కదా, దిస్ ఇస్ క్యాపిటల్ ఓ. సో మనం సర్కిల్ చేసేద్దామా? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? దిస్ ఇస్ అన్ ఆనియన్. ఏంటి? ఆనియన్. ఆనియన్. ఆనియన్లో మొదటి అక్షరం ఏంటి? ఓ కదా. ఇక్కడ చూడండి, ఏవో ఉంది? స్మాల్ ఓ ఉంది. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? చూసారా ఎప్పుడన్నా? మమ్మీ మనకి బ్రెడ్తో పాటు ఆమ్లెట్ అలా వేస్తారు కదా. సో దిస్ ఇస్ అన్ ఆమ్లెట్. చూసారు కదా, ఈ చుట్టూ కూడా పెనం ఉంది, పైన ఆమ్లెట్ ఉందన్నమాట. సో ఈ ఆమ్లెట్లో మొదటి అక్షరం ఏంటి? ఆమ్లెట్. చెప్పండి, ఆమ్లెట్. ఓ ఓ. ఓకే, దిస్ ఇస్ స్మాల్ ఓ చిల్డ్రన్. గుర్తుపట్టగలుగుతున్నారా? స్మాల్ ఓ. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎప్పుడన్నా పడవెక్కారా? బోట్. ఆ బోట్కి మనము దీంతోనే మనము నడుపుతామన్నమాట. దీన్ని తెడ్డు అంటాము. ఇంగ్లీష్లో ఓర్. సెట్ అగైన్, ఓర్. ఓర్. సెట్ అగైన్, ఓర్. ఓర్ అంటే ఈ పడవ నడిపేటువంటి తెడ్డు అన్నమాట. అయితే దీనికి మొదటి అక్షరము ఓ కదా, సర్కిల్ చేసేసాం. ఓకేనా, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? గుర్తుపట్టేశారు కదా, ఆస్ట్రిచ్. ఎన్ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్లో ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఏంటి? ఈ పదంలో మొదటి అక్షరం ఓ కదా, సర్కిల్ చేసేసాను. క్యాపిటల్ ఓ దిస్ ఇస్. ఓకే, నెక్స్ట్ అభ్యాసం చూద్దాం. చూడండి, select the correct letter to fill the blank, then say the word aloud. ఇక్కడ మనకి ఈ బాక్స్లో పిక్చర్స్ ఇచ్చారు కదా, ఈ పిక్చర్స్ యొక్క పదం చెప్పి ఇక్కడ ఆ పదానికి ఒక డాష్ ఇచ్చారు, అంటే ఖాళీ ఇచ్చారనమాట. ఏ పదం అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ పదాన్ని మనము ఆ బ్లాంక్ని మనము ఫిల్ చేయమన్నారనమాట. సో ఆ విధంగా బ్లాంక్ ఫిల్ చేసి ఆ పదాన్ని మనము గట్టిగా పలికించాలి. ఓకేనా, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అండ్ ఆస్ట్రిచ్. 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 ఆస్ట్రిచ్లో ఫస్ట్ లెటర్ ఏంటి చెప్పండి? కరెక్ట్ లెటర్. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు. ఏ లెటర్ చూడండి ఒకసారి. దిస్ ఇస్ డి. డి చూడండి, డి కదా. మరి డి, ఆస్ట్రిచ్. డి ఉంటుందా? డి లెటర్ కరెక్టా? నో కదా. వాట్ ఈస్ దిస్? ఎన్. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్కి ఎన్ ఓకే? నో కదా, ఆస్ట్రిచ్ కదా. ఓకే, హియర్ యు సీ వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఓ. నో, ఓ. ఓ, ఆస్ట్రిచ్ కదా. కరెక్ట్ లెటరేనా కదా? ఎస్. సో మనము లెటర్ నుండి బ్లాంక్ ఫిల్ చేద్దామా? ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? అన్ ఆనియన్ అనుకున్నాం కదా. ఆనియన్. ఆనియన్ అంటే ఉల్లిగడ్డ కదా.
అయితే ఇక్కడ చూడండి ఏం లెటర్స్ ఇచ్చారో, బి. బి. ఆనియన్లో బి కరెక్టా? బ. బి అంటే బ కదా? నో. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఓ. వాట్ ఈస్ దిస్? ఓ. ఆనియన్. ఆనియన్ కరెక్టే కదా? ఎస్. ఫిల్ చేద్దామా? వెరీ గుడ్. ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చారు కానీ నో నీడ్ కదా, అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? అండ్ ఆల్. ఆల్ అంటే మనం ఏమనుకున్నాము? గుడ్లగూబ కదా? ఆల్. ఆల్. సెట్ అగైన్ ఆల్. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ ఈస్ ఓ. వాట్ ఈస్ దిస్? ఓ. ఓ లెటర్. ఆల్. మరి సరిపోతుందా? ఎస్. మరి మ్యాచ్ చేద్దామా? ఫిల్ చేద్దామా బ్లాంక్? వెరీ గుడ్. ఈ విధంగా తర్వాత బి అండ్ ఎన్ అక్షరాలు ఉన్నాయి కానీ మనకి అవసరం లేదు. ఓకేనా? దిస్ ఇక్కడ మనకి క్యాపిటల్ ఓతో మనము జతపరిచాము, ఫిల్ బ్లాంక్ ఫిల్ చేసాం. హియర్ యూ సీ చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? అన్ ఆరెంజ్. వాట్ ఈస్ దిస్? అన్ ఆరెంజ్. ఆరెంజ్. సెట్ అగైన్ ఆరెంజ్. దీంట్లో ఫస్ట్ లెటర్ చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎన్. ఎన్. ఎన్ ఆరెంజ్ కదా, కరెక్టా? నో. హియర్ యు సీ, వాట్ ఈస్ దిస్? ఏ లెటర్ ఇది? ఐ. ఐ. హియర్ ఆరెంజ్. మరి సూట్ అవుతుందా? నో కదా. హియర్ ఓ. ఆరెంజ్. ఓ. ఓ సరిపోతుంది కదా. మరి ఫిల్ చేద్దామా? ఎస్, దిస్ ఇస్ స్మాల్ ఓ. ఓకే, ఈ విధంగా మనము ఈ అభ్యసన చేయించాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, draw and color two pictures beginning with the letter capital O or small o. ఏదైనా సరే మనకి రెండు పిక్చర్స్ని డ్రా చేయమన్నారు. మనం ఫస్ట్ ఏం చేద్దామనంటే, ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ అనుకున్నాం కదా. జనరల్గా పిల్లలకి చిన్నది ఏదైనా ఉంటే మనము వేయించవచ్చు. ఇక్కడ చూడండి ఒక ఆమ్లెట్ వేస్తాము. ఇక్కడ చూడండి ఒక పెనము ఇలా కదా తవ మీద వేస్తాం కదా, ఇలా వేసేసి ఒక సర్కిల్ చేసేయండి. ఇదంతా ఇదంతా ఏంటిది? పెనం. ఓకేనా? దీనికి మనం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ ఆమ్లెట్ ఇక్కడ ఉంది చూడండి, ఆమ్లెట్ ఇలా మనము వేసేస్తాం. ఎగ్ ఎల్లో, రెండు వైట్ అండ్ ఎల్లో ఉంటాయి కదా. సో ఈ తవ అంతా కూడా ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో. జస్ట్ ఎంత సింపుల్ చూడండి మనము కదా. ఒక సర్కిల్ చుట్టేసాము, దాంట్లో ఇదంతా తవ అంతా కూడా బ్లాక్ కలర్లో వేసేసాము. ఓకేనా? ఎస్, ఎంత సింపుల్ చూడండి. ఈ విధంగా పిల్లలకి చేస్తే ఏదో సింపుల్ అనేది కాదు, కానీ మనకి ఈ చేతి పట్టు కూడా మనకి సరిగ్గా రేపు రాయటానికి సరిపోతుంది అనమాట. తర్వాత చూడండి, వైట్లో ఉన్నదాన్ని మనము వైట్కే ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో వేస్తున్నారు చూడండి. ఓకేనా? ఈ విధంగా సింపుల్గా ఆమ్లెట్ వేసేసేయచ్చు. ఓకేనా? పిల్లలకి ఇంకొంచెం డార్క్ చేయమని చెప్పండి. తర్వాత ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇంకొక పిక్చర్ చూద్దాము. దీన్ని మనం ఏమంటాము? ఆమ్లెట్. ఓకి సంబంధించిందే కదా. ఎస్, ఇక్కడ అన్ ఓర్ వేద్దాం. ఓర్ అంటే ఏంటి? పడవ నడిపే తెడ్డు అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, రెండు గీతలు మనం ఇలా స్ట్రైట్ గీసేద్దాం. ఓకేనా? ఈ రెండు గీతలు ఏటవాలుగా ఇటొక గీత ఇటొక గీత గీసిన తర్వాత పైన ఒక గీత ఇలా ఒక గీత గీసిన తర్వాత ఈ పైన ఇంకొక గీత స్ట్రైట్గా గీసేసేయండి. అంటే ఇవన్నీ ఏటవాళ్ళ గీతలు. ఓకేనా? ఇవన్నీ గీసేసి ఊరికే ఇట్లా అనేసేయండి, అయిపోయా. చూడండి ఎంత సింపుల్గా. ఆర్ అంటే థ్రెడ్ వేసేసాం మనం. ఓకేనా? పిల్లలకి ఈ విధంగా ఈ కర్వ్డ్ లైన్స్, ఈ స్ట్రైట్ లైన్స్, వీటితో అక్షరాలు మనకి రాయటం ఉంటుంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా వాళ్ళని డ్రా చేయటానికి కూడా మనము ప్రోత్సహించాలి.
ఆ తర్వాత ఇక్కడ చూడండి ట్రేస్ ద ప్యాటర్న్. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చిన్నారు నమూనా, ఆ నమూనాని ట్రేస్ చేయమన్నారు. ఎప్పుడైనా కూడా ఈ ఓ అక్షానికి ఏ అక్షానికి సంబంధించినటువంటి ట్రేసింగ్ అట్లా ఇస్తున్నారు మనకి ఈ వర్క్ షీట్స్లో. సో ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం ఫస్ట్ ట్రేస్ చేసేటప్పుడు ఫోర్ ఫింగర్ అంటే ముందు వేలుతో చేయాలి. ఒకసారి వేలుతో చేస్తే బిడ్డకి ఆ మైండ్లో ఆ యొక్క ముద్ర ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ లైన్స్ ఇచ్చారు కదా, జాయిన్ ద లైన్స్. ఫస్ట్ లైన్స్ జాయిన్ చేసుకుంటూ ట్రేస్ చేయాలి. ఓకే, దిద్దాలన్నమాట ట్రేస్ అంటే. ఇక్కడ చూడండి నేను దిద్దుతున్నాను. ఓకే, ఎప్పుడైనా కరెక్ట్ పొజిషన్లో దిద్దాలి. ఓకే, ఇలా ఒక కర్వ్ ఉంది, దెన్ పైన ఇలా, ఆ తర్వాత ఇట్లా ఈ విధంగా పిల్లవాడు ట్రేస్ చేస్తూ, ఓకేనా, చివరి దాకా చేయాలి. ఇలాగా మనకి మిగతా లైన్స్ కూడా చేసేయండి. ఆ తర్వాత మనము క్రేయాన్ కానీ పెన్సిల్ కానీ ఇచ్చి మనము జాయిన్ ద లైన్స్ పెట్టుకోవచ్చు. సో నేను పెన్సిల్తో చేస్తున్నాను చూడండి. ఈ లైన్స్ అంటే మనకు కన్వీనియంట్ ఇక్కడ బట్టి మనము చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఈ 2 వేళ్ళతో ఇట్లా పట్టుకుంటున్నాం కదా, ఇట్లా పెట్టనా చూడండి. ఓకే, జాయిన్ ద లైన్స్, ఒక్కొక్క లైన్ ఇలా 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 జాయిన్ చేసుకుంటూ వచ్చేసి ఆ తర్వాత చూడండి ఇలా ఈ ట్రేసింగ్తో మనము చూస్తున్నారు కదా ఈ పట్టు ఎలా వస్తుందో, ఈ విధంగా మనము ఈ కర్వ్ నుంచి ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చేయాలి. సరేనా? ఓకే, ఈ ట్రేసింగ్ అనేది దిద్దటం చేయటం వల్ల పిల్లవానికి ఆ యొక్క అక్షరం ఏ ఆకారంలో ఉంటుందో అట్లాంటి ట్రేసింగ్ కాబట్టి చాలా ఈజీగా మనము ఇది చేయవచ్చు బిడ్డకి. ఓకేనా? ఈ విధంగా మిగతా ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఓకే, సరే. నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. ఇంతసేపు మనము వర్క్ బుక్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక అంశంలోకి వెళ్దాము. కథ, స్టోరీ. కథలో మనము అల్లరికాక కథ గురించి చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఈ రోజున మనము పిల్లలు రోల్ ప్లే ద్వారా అల్లరికాక కథ ఎలా నేర్చుకుంటున్నారో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్ చేస్తూ ఉంది, అది చూద్దాము. అంటే మనకి కథ చెప్పే విధానంలో రోల్ ప్లే అనేది ఉన్నది. రోల్ ప్లే ద్వారా పిల్లలకి మనము కథ చెప్పాలి. సో ఆ విధానం ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా టీచర్లు చాలా జాగ్రత్తగా చూడండి. అంటే రోల్ ప్లే ద్వారా మనము ఈ కథ ఎలా నేర్పించాలనేది మీకు తెలిసి ఉండాలి. సో ఆ విధానంలో ఎలా చేయిస్తున్నారనేది మీరు నోట్ చేసుకోండి పాయింట్స్. ఈ రోజున పిల్లల చేత కూడా అంగన్వాడీ టీచర్స్ మీరు ప్రాక్టీస్ చేయించండి. పిల్లలు ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే కథ చెప్తూ ఉంటారు, టీచర్ మీకు కొన్ని సూచనలు ఇస్తారు. ఇచ్చినప్పుడు టీచర్ సూచనలు జాగ్రత్తగా వినాలి. వింటూ టీచర్ ఏం సూచన ఇచ్చిందో దాని ప్రకారంగా చెయ్యాలి. చేస్తారు కదా? మీకు అల్లరికాక కథ వచ్చు కదా, కథ వింటూ మీరు టీచర్ ఏం చెప్తుందో అది చెయ్యాలి. చేద్దామా మరి? రెడీ. మనము నిన్న మొన్న ఏం కథ చెప్పుకున్నాం? వెరీ గుడ్. అల్లరికాకిలో ఎవరెవరున్నారు? అవ్వకాకి, పిల్లకాకి, అమ్మకాకి, అవ్వకాకి, పిల్లకాకి. వెరీ గుడ్. అనగనగా ఒక ఊర్లో ఒక కాకి పిల్ల, కాకమ్మ వాళ్ళమ్మ ఉండేవారు. ఒకరోజు వాళ్ళమ్మ బయటికి వెళ్తూ, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు అల్లరి పనులు చేయకు, బుద్ధిగా ఉండు తల్లి, మంచిగా ఉండు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎవరి దగ్గరికి పోవద్దు, ఇంట్లో సామాన్లు ఏమీ చదవద్దు, బుద్ధిగా ఉండు తల్లి, సరేనా అని వాళ్ళమ్మ కావ్ 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 అనుకుంటూ బయటికి వెళ్తుంది. చెప్పండి పిల్లలు, వాళ్ళమ్మ ఏమని చెప్పింది? నేను బయటికి వెళ్తున్నాను. అప్పుడు
పిల్లకాకి అలానే అమ్మా నేను బొత్తిగా ఉంటాను కావ్ 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 అనుకుంటది. ఏమంటది పిల్లకాకి? అంటారు. సరే అలా అని కాకి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పిల్లకాకి ఇంకా ఇంట్లో ఎవ్వరు లేరు కదా, అమ్మా నిన్న అన్ని అల్లరి పనులు చేస్తాను, ఇక్కడ ఈ సామాన్లు ఏమున్నాయి, ఈ గిన్నెలు ఏమున్నాయి, అబ్బో అమ్మ ఎంత నీట్గా సర్దిందో, ఎంత బాగా పెట్టిందో, ఈ డబ్బాలు ఏముందో చూస్తాను, అమ్మో ఈ కుండలో ఏమున్నాయో చూస్తాను, ఈ డబ్బాలు ఏమున్నాయి ఏమీ లేవు, ఈ కుండలో ఏమున్నాయి ఏమీ లేవు, అబ్బో ఇక్కడ ఏమున్నాయి ఏమీ లేవు, అమ్మో ఈ డబ్బాలు ఏవే ఉన్నాయి ఎందుకులే, ఇక్కడ ఏవో ఉన్నాయి నాకు తెలియదులే అనుకొని కుండలో నీళ్ళన్నీ, అబ్బో ఈ కుండలో నీళ్ళున్నాయి పరమశిస్తాను అని రెక్కలతో నీళ్ళన్నీ పారబోసింది. బాగా పారబోసింది, నీళ్లు పారబోసింది, ఎగిరింది, అల్లరి పనులు చేసింది కదా. చెప్పండి పిల్లలు, కాకి పిల్ల ఎలా అనుకొని నీళ్ళు ఎలా పారబోసింది కావు కావు అనుకుంటూ చూపించండి. ఎలా చూపించండి. బాగా దాహం వేసి పిల్ల ఎలా మూలిగింది పిల్లలు? అలా మూలిగిన తర్వాత పక్కింటి అవ్వకాకి వచ్చింది. ఏంటో ఎదురుంటి నుంచి ఒకటే ములుగుడు వస్తుంది, బహుశా కాకి పిల్ల ఏమన్నా అరుస్తుందేమో చూద్దామని అనుకుంటూ అవ్వకాకి ఎలా చేసింది? కాకిపిల్ల మూలుగుడు చూసి ఏమైంది అంటే, నీళ్ళన్నీ పారిపోసిన, అల్లరి పనులు చేసిన, అన్ని నీళ్ళు లేవు, ఇప్పుడు బాగా దాహం వేస్తుంది, దాహం దాహం అంటుంది. నాకు ఎలా అడిగింది పిల్లలు? ఏమన్నది? గబగబా అవ్వకాకి వాళ్ళ ఇంట్లో పోయి ఇదిగో నీళ్ళు తాగు అనగానే కాకిపిల్ల అని తాగేస్తుంది. ఎలా తాగింది పిల్లలు కాకిపిల్ల? తాగేసి అమ్మయ్య నా కడుపు నిండిపోయింది, నేను ఎప్పుడు అల్లరి పనులు చెయ్యను, బుద్ధిగా ఉండాలి, అమ్మో నీళ్ళన్నీ ఎప్పుడు పారిపోయకూడదు, నీళ్ళను వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు అనుకొని బుద్ధిగా వాళ్ళ అమ్మ వచ్చేసరికి కూర్చుంది. చెప్పండి పిల్లలు, కాకిపిల్ల ఏమనుకుంది? ఏమంటారు గ్రేస్? నేను ఎప్పుడు అల్లరి పనులు చేయను, బుద్ధిగా ఉంటాను, కూడా సరదాను, తర్వాత వాళ్ళ అమ్మ కొద్దిసేపటి తర్వాత వచ్చిన తర్వాత ఇల్లంతా చూసింది, చిందర వందరగా ఉంది. అయ్యో ఏమైంది చిట్టి తల్లి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు అమ్మా నువ్వు పోయాక నీళ్ళన్నీ పారిపోసిన, కుండలన్నీ కింద మీద వేసిన, సామాన్లన్నీ చిందర వందర వేసిన, దాహం వేసింది, పక్కింటి అవ్వకాక వచ్చి నీళ్ళు అన్నీ ఇచ్చింది, నా కడుపు నిండిపోయింది, అమ్మ నన్ను క్షమించు, నేను అన్ని అల్లరి పనులు చేసిన అని చెప్తుంది. ఏమంటది వాళ్ళ అమ్మ వచ్చినాక నన్ను క్షమించమ్మా అని అంటది. ఏమంటది తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళమ్మ సరే తల్లి ఎప్పుడు అల్లరి పనులు చేయకు, బుద్ధిగా ఉండి ఇప్పటి నుంచి అంటది. వెరీ గుడ్ పిల్లలు, బాగుందా అల్లరి కాకి కదా?
సో ఇక్కడ చూశారు కదా, అంటే రోల్ ప్లేలో అవ్వకాకి ఎలా మాట్లాడింది, అలాగే పిల్లకాకి ఎలా మాట్లాడింది, కాకిపిల్ల ఎలా మాట్లాడింది, అమ్మ ఎలా మాట్లాడింది, అవన్నీ కూడా పిల్లలు మాట్లాడుతూ హావభావాలతోటి మాట్లాడుతూ ఈ రోల్ ప్లే అనేది చేయాల్సి ఉంటుంది. సో టీచర్ కథ చెప్తా ఉంటుంది, కథ మధ్యలో పిల్లల్ని రోల్ ప్లే ద్వారా అబ్బాయి ఏమన్నది, కాకిపిల్ల ఏమన్నది, కాకిపిల్ల ఎలా దాహం అని అరిచింది, కాకిపిల్ల ఎలాంటి అల్లరి పనులు చేసింది. సో ఇవన్నీ కూడా ఆ విధంగా వాళ్ళతోటి రోల్ ప్లే చేయిస్తూ పిల్లలకి కథ చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒక విధానం. సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి మళ్ళీ వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము క్యూ అక్షరము నేర్చుకుంటా ఉన్నాము. క్యూ అక్షర ఆకారం అనేది క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ ఆకారంతో మనము రకరకాల ఆటలు కూడా ఆడుకోవడం జరిగింది. దాని ద్వారా పిల్లలకి ఆకార పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ విధానం ఏంటంటే ట్రేసింగ్, అక్షరము దిద్దడము. దానికాను సరళ ఇన్స్ట్రక్టర్ గారు ఉన్నారు. తను మీకు ఇప్పుడు క్యూ అక్షరము ఎలా ట్రేస్ చేయాలనేది చూపిస్తారు. ఇప్పుడు క్యూ అక్షరం ట్రేసింగ్ మనం ఇప్పుడు చూద్దాము. దీంట్లో మనకి 3 విధాలుగా మనము ట్రేసింగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ట్రేసింగ్ ఫస్ట్ యారో మార్క్స్ ప్రకారము, రెండోది ట్రేసింగ్ అంటే మనము 4 ఫింగర్ తర్వాత మిడిల్ ఫింగర్ ఈ 2 ఫింగర్స్ పెట్టి దిద్దించడం ప్రకారం చేస్తున్నాము అకార్డింగ్ టు యారో మార్క్స్. రెండోదేమో అరేంజింగ్ సీడ్స్ అనమాట అకార్డింగ్ టు యారో మార్క్స్. అంటే ఈ సీడ్స్ యారో మార్క్స్ ప్రకారము ఆ సీడ్స్ని ఇలా ఉంటాయి కదా, ఈ సీడ్స్ పెట్టేసి యారో మార్క్ ప్రకారము పెట్టడం. మూడవది వచ్చేసి శాండ్ పేపర్ మీద మనము ట్రేస్ చేయటం అనమాట, అంటే దిద్దించటం. సో ఈ 3 విధాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క విధానానికి ఏ విధానానికి సంబంధించినటువంటి లాభాలు ఆ విధానానికి ఉన్నాయి. ఫస్ట్ ఈ ట్రేసింగ్ వల్ల లాభం ఏంటి అని అంటే మనకి ఈ ఫస్ట్ డైరెక్షన్స్ తెలుస్తాయి అన్నమాట. అంటే ఒక నమూనాని ఇస్తారు మనకి ఏదైనా సరే. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అన్ని అక్షరాలకి ఈ ట్రేసింగ్ అనేది మనం ఇస్తున్నాం కదా, ఆ అక్షరం ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆ ఆకారాన్ని బట్టి మనము ట్రేస్ చేస్తున్నాం. ఓకేనా? సో దిద్దుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ట్రేసింగ్లో ఈ ఓ అక్షరానికి 2 డైరెక్షన్స్, అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, యారో మార్క్స్ వల్ల మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేటువంటిది. ఓకేనా? ఆ విధంగా మనం చెప్పుకుంటూనే మనం ఫస్ట్ నుంచి లెఫ్ట్ నుంచి మనము రాయటము అనేటువంటిది పిల్లవాడికి నేర్పిస్తున్నామని. సో ఇప్పుడు చూడండి ట్రేస్ ఎలా చేద్దామో చూద్దాము. 4 ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఈ 2 వేలు ఇట్లా పట్టుకొని ట్రేస్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది మనకి. యాక్చువల్గా ఇట్స్ సర్కిల్ కదా, ఇది గుండ్రంగా ఉంది కాబట్టి ఈ విధంగా మనము మొదలు పెట్టేసి ఓ క్యాపిటల్, దిస్ ఇస్ క్యాపిటల్ ఓ అనుకుంటూ మనము చేస్తున్నాము. ఓకేనా? క్యాపిటల్ ఓ. ఓకే, ఈ చివరి దాకా మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ. ఓకే, టీచర్స్ పెద్దగా రాసి పెట్టుకోండి ఫ్లాష్ కార్డ్స్. ఓకే, ఈ విధంగా మనము దిద్దుతాం. సో ఇక్కడ చూడండి క్యాపిటల్ క్యూ. సెట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ క్యూ, క్యాపిటల్ క్యూ. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఈ సూక్ష్మ కండరాల అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. తర్వాత బిడ్డ కాన్సన్ట్రేట్ చేసి మనకి అంటే ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేసి దిద్దుతాడనమాట. ఆ తర్వాత మనము ఫస్ట్ నుంచి చూస్తున్నాము యారో మార్క్స్ లేకుండానే ఈ చింతపెక్కలు మనము అరేంజ్ చేస్తున్నాం, అంటే పెడుతున్నాము కదా. ఎందుకంటే ఆల్రెడీ బిడ్డకి ఇప్పటికి ఎన్నో విధాలుగా మనము చెప్పేశాం కాబట్టి, అంటే అక్షరాన్ని దిద్దటములోకి వచ్చాము. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది చూపించాము. తర్వాత ఎక్సర్సైజ్ అంటే వర్క్ బుక్స్లో కూడా చేయిస్తున్నాము. సో ఇప్పుడు చూడండి ఎలాగా ఫస్ట్ బిడ్డకి ఎప్పుడు కూడా ఈ రైట్ సైడ్కి ఇవి పెట్టుకోవాలి. పెట్టుకొని చింతపెక్కలు పెట్టుకొని ఈ విధంగా మనం మొదలు పెట్టుకున్నాం కదా సెంటర్లో ఇందాక ఒకటి, ఈ విధంగా ఈ పట్టుతో చేస్తున్నాడు. ఈ పట్టు ఈ ఏ విధంగా అయితే మనకు అక్షరాలు రాస్తామో ఆ విధమైనటువంటి పట్టుతో ఈ 3 వేళ్ల మధ్యలో పెట్టుకొని చేస్తున్నాడు బిడ్డ కదా. తర్వాత కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతతో కూడా బిడ్డ చేస్తున్నాడు.
తర్వాత ఈ కంటికి చూపు ఈ చూపుకిను ఈ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే చేతి కంటి సమన్వయం అనేటువంటిది బిడ్డకి మంచిగా వస్తుంది. అంతేకాకుండా బిడ్డ ఈ కళ్ళు దగ్గరగా ఉంటుంది కదా బ్రెయిన్, సో మనకి తల దగ్గర ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఈజీగా అంటే గుర్తుపట్టేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అంటే థాట్ ప్రాసెస్ అంటే బిడ్డ చూస్తూ చేస్తున్నాడు కదా, ఈ ఏదైతే ఆలోచించి చూసుకుంటూ చేస్తున్నాడో ఈ ముద్ర ఈజీగా బ్రెయిన్లో అలా పడిపోతుంది అనమాట. సో ఇన్ని విధాలుగా మనము బిడ్డకి నేర్పించటం వల్ల లాభాలు ఇవి అన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మనము క్యూ అక్షరం మీద పెడుతున్నాం. ఈ రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఇట్లాగా, ఓకేనా, ఇట్లాగా పెట్టేసేయాలి. చూడండి ఇది సెకండ్ది అంటే అరేంజింగ్ సీడ్స్ అకార్డింగ్ టు యారో మార్క్స్ లేదా మామూలుగా పెట్టుకోవటం. ఇక్కడ చూడండి క్యూ, ఈ క్యూ కూడా ఇది శాండ్ పేపర్తో ఇక్కడ మనకి పిల్లవాడికి ఏమి ఇస్తున్నామో ఈ చేతి స్పర్శ యొక్క ఎక్స్పీరియన్స్ చేయిస్తున్నాం అనమాట. కాబట్టి ఇంకా ముద్ర మంచిగా మనకి ఆ ఇంప్రింట్ ఆఫ్ ద లెటర్ అంటాం, ఆ యొక్క అక్షరాన్ని ముద్ర పడిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు మళ్ళీ తెలుసు కదా, 4 ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఈ రెండు పెట్టి ట్రేస్ చేయండి. ఓకే, క్యూ, క్యాపిటల్ క్యూ, దిస్ ఈస్ క్యాపిటల్ క్యూ. సేట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ క్యూ. ఓకే, ఫస్ట్ ఇదంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ మనం ఏం చేయాలి, రెండవదిగా ఈ విధంగా ఒక ఎటవాలి గీత గీయాలి. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ క్యాపిటల్ క్యూ. దెన్ స్మాల్ క్యూ చూడండి, ఇది స్మాల్ క్యూ. ఇప్పుడు రెండు విధాలుగా ఉంటుంది ఈ స్మాల్ క్యూ. ఎట్లాగంటే కొంచెం పైన ఈ గుండ్రంగా కూడా ఇలాగా కూడా రాసుకోవచ్చు, మనము ఇలాగా కూడా రాయొచ్చు. ఓకేనా, ఈ స్మాల్ క్యూ ఇప్పుడు చూద్దాం. చూడండి అకార్డింగ్ టు యారో మార్క్స్. సో 4 ఫింగర్ మిడిల్ ఫింగర్తో ఈ డైరెక్షన్స్ ప్రకారం ఈ దిశలు చూడండి, లెఫ్ట్ నుంచి మొదలు పెట్టాము. ఈ విధంగా ఇక్కడ దాకా రాసిన తర్వాత నెక్స్ట్ పై నుంచి ఓకే ఈ విధంగా మనము దిద్దుతాం. ఇక్కడ నుంచి దిద్దాలి చూడండి, ట్రేసింగ్ ఇట్లా దిద్ది తర్వాత ఈ విధంగా కిందకు వస్తుంది. ఓకే, అయిపోయి నెక్స్ట్ చూడండి బిడ్డకి ట్రేసింగ్ కంప్లీట్గా. ఇది అరేంజింగ్ సీడ్స్ ఎట్లా ఈ విధంగా ఏ నమూనా అయితే మనకి ఇచ్చినాడో అదే నమూనా ప్రకారం మనము పెట్టుకుంటూ పోవాలి. ట్రేసింగ్ అకార్డింగ్ టు యారో మార్క్స్ అయిపోయింది. ఇప్పుడు సీడ్స్ ప్రకారం అన్నమాట. ఓకేనా, ఆ తర్వాత ఒక హాఫ్ సర్కిల్ గీసుకున్న తర్వాత ఇంత మనము పెట్టేస్తున్నాము. సో మనం రాయటానికి సంబంధించినటువంటి ఈ పట్టును బిడ్డకి ఇస్తున్నాం. చూసారా ఎన్ని రకాలుగా మనం ఒక్క అక్షరానికి వాడుతున్నామో. ఓకేనా, ఇది అండ్ దెన్ చూడండి నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి ఇసుకతో. ఇవన్నీ కూడా మీరు చేసుకోండి అంగన్వాడీ టీచర్స్. ఓకే, 4 ఫింగర్ మిడిల్ ఫింగర్ ఎంతో ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఈ విధంగా దిద్దండి చిల్డ్రన్. స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, సెట్ అగైన్ చిల్డ్రన్, స్మాల్ క్యూ. ఈ విధంగా మనము స్మాల్ క్యూని చెప్పాలి. ఓకే, ఇది మనకి క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ ట్రేసింగ్ గురించి. సో అందులో మనము 3 విధానాల ద్వారా మనము ట్రేసింగ్ చేయడం జరిగింది. చూశారు కదా, ముందేం చేశారు, యారో మార్క్స్ ప్రకారంగా వేలితోటి ట్రేస్ చేయడం జరిగింది. తర్వాత యారో మార్క్స్ లేకుండా ఆ అక్షరం మీద చింతగింజలు పేర్చడం జరిగింది. మూడవది శాండ్ పేపర్ మీద చేయడం జరిగింది. సో ఈ విధానాల ద్వారా ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ మీరు హౌస్ విజిట్స్లలో మీ
1-2 హౌస్ విజిట్స్ చేసి అక్కడ పిల్లల చేత మీరు ఈ యాక్టివిటీ చేయించండి. తల్లిదండ్రులు మీరు కూడా వీలైనంత వరకు ఏం చేయాలి, క్యూ అక్షరం ఇప్పుడు ఎలాగ రాశారో అదే ప్రకారంగా క్యూ అక్షరం రాయాలి. చూడండి, అక్షరాలు మళ్ళీ కొత్త కొత్త విధానాలుగా మీరు రాయకండి. ఏదైతే మనము మీకు చూపిస్తున్నామో, ఏవైతే వర్క్ బుక్స్లలో ఉంటున్నాయో అదే పద్ధతిలో మీరు అక్షరం అనేది రాయాలి. ఆ డైరెక్షన్లోనే అక్షరాన్ని నేర్పించాలి. ఏదైతే డైరెక్షన్ మీకు ఇచ్చారో ఆ డైరెక్షన్లోనే అక్షరాన్ని నేర్పించాలి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మళ్ళీ కొత్త కొత్త విధానాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి నేర్పించకూడదు. ఎస్పెషల్లీ అంగన్వాడీ టీచర్స్ అంటే పేరెంట్స్ ఇలాగ చేస్తూ ఉంటే కూడా మీరు సరి చేయండి వాళ్ళకి. మన పుస్తకాల్లో ఏ విధంగా ఇచ్చారో ఆ పుస్తకాలలో అలాగే, రెండవది ఇప్పుడు మీకు ఎలాగ చూపిస్తున్నామో ఆ పద్ధతిలోనే చేయించండి. నెక్స్ట్ మనము పూర్వగణితంలో ఒక పేజీ చూద్దాము. మనం 3 అక్షరానికి సంబంధించిన చివరి పేజీ ఇది, అంకెకు సంబంధించింది. 3 అంకెకు సంబంధించిన చివరి పేజీ చూద్దాం. 3 సంవత్సరముల పిల్లల అభ్యసన దీపికలో 60వ అభ్యసన చూద్దాము. అంకెతో జతపరచడము. కింద గమనిక ఇచ్చారు, గమనికను చూద్దాము. మధ్య గడిలోని అంకెను బిడ్డ చేత గుర్తింప చేయాలి. 3 అని స్పష్టంగా పలికించాలి. ఆ తర్వాత 3 అంకెకు సరిపోవు బొమ్మతో జతపరిపించాలి, ఉదాహరణలో చూపించిన విధంగా. మరి చేద్దామా పిల్లలు? ఇక్కడ మీకు ఒక అంకె కనిపిస్తుంది, గుర్తుపెట్టారా అంకెను? ఏమిటా అంకె? 3 కదా, గుడ్, 3. మరి ఈ 3ని మనము పక్కన చిత్రపటాలు ఉన్నాయి, చిత్రపటాలలో కొన్ని వస్తువులు ఇచ్చారు కదా, వాటిని చూస్తూ 3 వస్తువులు ఉన్న వాటితోటి జతపరచాలి. ముందుగా ఇక్కడ చూసారా ఏం చూపించారు? ఏం కనిపిస్తుంది ఇక్కడ? యాపిల్స్ కదా. ఎన్ని ఉన్నాయి యాపిల్స్? 1 2 3, 1 2 3 యాపిల్స్. మరి ఏం చేయాలి మనము? అంకెతోటి జతపరచాలి. 3 వస్తువులు, 3 అంకె, 3 అంకె. మరి అంకెతోటి వస్తువుని జతపరిచారు, చూసారా? ఓకే, కింద ఏం చిత్రపటాలు ఉన్నాయి? ఇక్కడ ఒక చిత్రపటం ఉంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి పిల్లలు? ఆకులు ఉన్నాయి. ఎన్ని ఆకులు ఉన్నాయి? 1 2. మరి జతపరిచిద్దామా? లేదు కదా, నో, జతపరిచిద్దాం. మరి కింద కూడా మరికొన్ని చిత్రపటాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఏమున్నది ఇక్కడ? ఏమిటిది? క్యాండిల్. ఎన్ని ఉన్నాయి? 1 కదా. మరి జతపరుద్దామా అంకెతోటి? నో, 1 కదా, నో. ఇక్కడ బలూన్స్, బుడగలు, బలూన్స్. ఎన్ని ఉన్నాయి? 1 2. మరి 3 అంకెతోటి జతపరుద్దామా? నో, 2 కదా. ఇక్కడ ఈ చిత్రపటంలో ఎన్ని ఉన్నాయి? పువ్వులు. గుర్తుపెట్టారా పువ్వులు? గుడ్. పువ్వులు ఎన్ని ఉన్నాయి? 1 2 3, 3 పువ్వులు. ఇప్పుడు మనము దీన్ని అంకెతోటి జతపరుద్దామా? ఓకే. ఇక్కడ ఏముంది? గొడుగు ఒక్కటే ఉంది కదా. మరి జతపరుద్దామా? లేదు. ఇక్కడ ఎన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయి? 3 పుస్తకాలు ఉన్నాయి. లెక్క పెట్టారా? 1 2 3, 3 పుస్తకాలు. మరి జతపరుద్దామా? గుడ్, జతపరుద్దాం. ఇక్కడ ఇల్లు ఒక్కటే ఉంది, ఇల్లు కదా. మరి జతపరుద్దామా? లేదు. కింద మరొక అభ్యసన ఇచ్చారు, చూద్దాం. 3 అంకెను చూపుడు మధ్య వేళ్ళతో బాణం గుర్తుల ఆధారంగా 3ని దిద్దమనాలి. 3 బంతులకి రంగులు వేయించాలి. పిల్లలు, మరి ఇప్పుడు మనము చూపుడు మధ్య వేలుతోటి దిద్దుదాము. మీరైతే ఇలాగా దిద్దేసేయండి, ఓకేనా? 3
3. ఇప్పుడు ఇక్కడ బంతులు కనిపిస్తున్నాయా? గుర్తుపెట్టారా? బంతులు. మరి ఇందులో 3 బంతులకి రంగులు వేద్దాము. 3 బంతులు చూడండి. 3 బంతులు ఏమేమి ఉన్నాయి? 1, 2, 3. ఈ 3 బంతులకి మనము రంగులు వేద్దామా? చూసారా పిల్లలు? మరి 3 బంతులకి మనము రంగులు వేసుకున్నాం. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యసన పత్రము చేయించాలి. సో ఇది మనకి ఎల్కేజీ బుక్లో ఉన్న 3 అంకెకు సంబంధించిన చివరి పేజీ. మరి నెక్స్ట్ మనము 9 విధానాల ద్వారా 3 అంకెను నేర్పించాము. అలాగే వర్క్ బుక్ షీట్స్లలో 5 పేజీలు ఉన్నాయి. టోటల్గా 5 పేజెస్. మీరందరూ గమనించి ఉండాలి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ మీరు ఒక అంకెను నేర్పించేటప్పుడు చిన్నపిల్లలకు, ఎల్కేజీ పిల్లలకి ఎలాగ నేర్పిస్తున్నాము? 9 విధానాల ద్వారా అంకెను నేర్పిస్తున్నాము. ఆ తర్వాత వర్క్ బుక్లో 5 పేజీలు, ఒక్కొక్క అంకెకు 5 పేజీలు కేటాయించడం జరిగింది. సో 5 పేజీలు. సో ఇన్ని విధానాల ద్వారా మనము పిల్లలకి అంకెలు నేర్పిస్తూ ఉన్నాం. సో మీరందరూ కూడా ఈ విధానాలు ఎలా చేయాలనేది తెలిసి ఉండాలి. ప్లస్ ఈ వర్క్ బుక్లో కూడా షీట్స్ ఎలా చేయాలి, ఎలా చేయించాలి పిల్లల చేత అనేది తెలిసి ఉండాలి. అందుకోసమే మీకు చెప్తున్నది మీరు ప్రాక్టీస్ చేయించండి. ప్రతిరోజు పిల్లల చేత ఇవి ప్రాక్టీస్ చేయించండి అని చెప్తున్నది అందుకోసమే. సరే, నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము దా అక్షరం నేర్చుకుంటా ఉన్నాము. దా అక్షరము. దా అక్షరానికి సంబంధించిన ఆకార పరిచయంలో పరుగు పరుగు ఆట, తీస్తే చెప్తాం ఆట, తంబోలా ఆట, నానేస్తాం ఆట, ఇలాగా ఇన్ని ఆటల ద్వారా, చేపల కొలను, ఇన్ని ఆటల ద్వారా పిల్లలకి ఆకార పరిచయం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మనము ఇప్పుడు ట్రేసింగ్, దిద్దడము. దా అక్షరము దిద్దడం తర్వాత రాయడము. దిద్దడము అంటే ఆటోమేటిక్గా తర్వాత మనకి పిల్లలకి రాయడంలోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఆ ట్రేసింగ్ని మనకి సరళ గారు మీకు దా అక్షరం ట్రేసింగ్ ఎలా చేయించాలి అనేది చూపిస్తారు. సో మీరందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ ఈ రోజున పిల్లల చేత ఇది చేయించండి. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల చేత దా అక్షరం నేర్పించండి. ఇప్పుడు దా అక్షరము ట్రేసింగ్. ఇప్పుడు దాదాపు ఈ దా అక్షరం ట్రేసింగ్కి వచ్చేసరికి మనకి ఇందాక మేడం చెప్పినట్టు 7 విధానాలు ఆకార పరిచయంలో, 2 విధానాలేమో మొదట శబ్ద పరిచయంలో అయిపోయినాయి. ఇది మొత్తానికి వచ్చేసరికి 10వ విధానం అవుతుందన్నమాట. సో ఈ 10వ విధానంలో కూడాను ఇది మామూలుగా 3వ విధానము. దీంట్లో మళ్ళీ 4 విధానాలుగా మనం ట్రేస్ చేస్తున్నాం దాన్ని. సో ఒక్కసారి చూడండి, ఈ ట్రేసింగ్ అనేటువంటిది మనం మామూలుగానే చెప్పుకుంటున్నాము. మొదటగా అంగన్వాడీ టీచర్స్ ఈ ఫ్లాష్ కార్డ్స్ ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి. అక్షరం ఎలా ఉందో ఆ విధంగా తయారు చేసి పెట్టుకొని దానికి డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి అనంటే ఈ ట్రేసింగ్లో మనకి చెయ్యి అంటే అరిచెయ్యి ఉంది కదా, డెవలప్ అవ్వాలన్నమాట. బిడ్డ ఈ పట్టు రావాలి అని అంటే. సో ఈ వయసుకి తగినటువంటిది ఈ 4 సంవత్సరాలకి మనము ఈ ట్రేసింగ్ ద్వారా మాత్రమే చెప్పగలుగుతున్నాము. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ ట్రేసింగ్ దా అక్షరానికి అంటే ఏ విధంగా అంటే 4 రకాలుగా చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ దా అక్షరానికి బాణాల గుర్తుల ప్రకారం పెట్టుకుంటాం. రెండోది వచ్చేసరికి ఈ బాణాల గుర్తులున్న ట్రేసింగ్ ఇలా పెట్టేసి దా చెప్పి పెట్టి ఈ విధంగా బాణాలు గుర్తులు లేనటువంటి దా అక్షరం పెట్టేసి పైన చూసుకుంటూ బిడ్డ రెండోది ఏదన్నా చింతపెక్కలు కానీ ఏదన్నా అమరుస్తాడనమాట. 3వ విధానం వచ్చేసేసి దా అక్షరానికి ఏం చేస్తాడు అనంటే చింతపెక్కలు కానీ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఆకులతో కానీ ముద్రణలు కానీ ఏదైనా సరే వేస్తాడు. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ దా అక్షరాన్ని మనం నేర్పిస్తాము. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎట్లా ట్రేస్ చేస్తున్నానో. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ట్రేసింగ్ ఇచ్చేటప్పుడు మనకి
ఏంటి డైరెక్షన్స్ ఇచ్చారు కదా. ఓకే, చూడండి. ఫస్ట్ 4 ఫింగర్, మొదటి వేళ్ళు, తర్వాత చూపుడు వేలు, మధ్య వేలు పెట్టేసి దిద్దాలి. చూడండి, ఇక్కడ చూపించండి. ఓకే, ఈ విధంగా ఒక కర్వ్ ఇలా తీసుకొని ఈ చివరి దాకా ఇలా రావాలి. ఆ తర్వాత ఇట్లాగా దిద్దాలి. చూడండి, ఈ విధంగా పై దాకా కంప్లీట్గా రావాలి. వచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఈ పైనుంచి తలకట్టు అంటాం అన్నమాట. ఈ విధంగా ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా దా అనుకుంటూ దిద్దాలి. చూడండి, ఓకేనా. ఈ చివరి దాకా కంప్లీట్ చేసిన తర్వాత పైనుంచి ఇట్లాగా. తర్వాత మనము బాణాలు ఇప్పుడు పెట్టుకుంటున్నాం కదా. మనకి ఆల్రెడీ ఇందాకనే చెప్పుకున్నాం మనం ఈ ట్రేసింగ్ వల్ల ఉపయోగాలు. ఇది చూస్తూ మనం బిడ్డ ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క పట్టు ఈ విధంగా పెడుతున్నాడు. చూడండి, ఒక్కొక్క గింజ తీసుకొని ఈ విధంగా ఈ పట్టుతో పెడుతున్నాడు. సో ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, చేతి కండరాలు, కంటి సమన్వయత్వం వస్తుంది, కంటికి చేతికి సమన్వయత్వం ఉంటుంది. తర్వాత చిన్ని కండరాలు అంటాము, ఇక్కడ పాములో సూక్ష్మ కండరాలు ఉంటాయి. ఆ సూక్ష్మ కండరాలు మనకి మంచిగా డెవలప్ అవుతాయి అన్నమాట. సో రాయటానికి బిడ్డకి ఈజీగా ఉంటుంది. చూడు, పైన చూస్తూ పెట్టాలన్నమాట. ఈ విధంగా బిడ్డ ఒక్కొక్క గింజ పెట్టుకోవాలండి. నేను చాలా పెద్దగా రాశాను కదా, చాలా టైం పడుతుంది. సో మీరు అంగన్వాడీ టీచర్, ఎందుకంటే నేను ఇంత పెద్దగా రాయటము పిల్లవాడికి ఎంత అంటే అలా ఇచ్చినప్పుడు మంచిగా ముద్ర అంటే గుర్తుండిపోతుంది అనమాట. ఎంతసేపు అయితే తను అలా పెడతాడో అంత వరకు కూడాను ఆ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది కదా, యాక్టివిటీ కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటాడు కదా. సో ఇదన్నీ కూడా మనం ఏమనుకుంటున్నాము, బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా బ్రెయిన్ని అంటే మన మెదడు బిజీగా పెట్టాలి. ఆ బిజీగా పెడితేనే బిడ్డ ఇంకా వేరే దీనికి పోకుండా ఉంటాడనమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత పైనుంచి మళ్ళీ తలకట్టు నుంచి ఈ చివరికి కిందకి, అవునా కదా. సో ఈ విధంగా చూడండి, ఇట్లా పెట్టేసేస్తాం. ఈ విధంగా రెండో విధానం అయిన తర్వాత మూడో విధానంలో ఇట్లనే మీరు అంటించండి. ఈ పెట్టిన తర్వాత కూడా మనం చెప్పుకున్నాం, ఇట్లా ప్రెస్ చేయించడం కానీ ఇంప్రింట్స్ పట్టడానికి దాన్ని చేయించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసరికి ఏంటి, ఇసుకతో చూడండి మీరు సేమ్ దాన్ని మనము ఇసుకతో చేసుకుంటున్నాం. చూపుడు వేలు, మచ్చ వేలు చూడండి ఎలా దిద్దుతున్నాను. ఇక్కడ కదా మొదలు పెట్టింది మనము. సో దా చెప్పండి పిల్లలు, దా ఈ చివరి దాకా. ఓకేనా, వచ్చిన తర్వాత ఇట్లా ఒక ఏటవాలు గీత, ఇటొక ఏటవాలు గీత. చూడండి, దా ఇది ఇక్కడి నుంచి చివరి వరకు ఒక సర్కిల్ వచ్చింది. చూసారా, గరుకుతనం మీరు కూడా దిద్దుతుంటే కింద కానీ అంటే గరుకు నేల మీద కానీ ఇసుక మీద కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు మనము వీటిని దిద్దించవచ్చు అన్నమాట. ఈ విధంగా దాన్ని మనము ట్రేస్ చేయించాలి. ఓకేనా. సో ట్రేసింగ్ చూశారు కదా, దిద్దడము, అక్షరము దిద్దడం, ఇవన్నీ మీరు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఏ పద్ధతిలో చేయించాలి, ఆ డైరెక్షన్ అనేది, ఆ దిశ అనేది చాలా ముఖ్యమైనది. సో బిడ్డకు అక్షరం నేర్పించేటప్పుడు ఆ దా అనేది ఎలా నేర్పించాలి పిల్లవాడి చేత, బిడ్డ చేత అనేది ముఖ్యమైనది. సరే, మనం ఇప్పుడు దా అక్షరానికి సంబంధించిన పాట విందాము. దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. ఓకే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.